క్లుప్తంగా తెలియజేస్తానండి. ఇప్పుడు బీర కానీ, దోస కానీ, కాకర కానీ, సొర కానీ వీటన్నింటికి ఎక్కువగా 20 డేస్ కాగానే మూడవ ఆకు దశలో బోరాను, న్యూట్రియంట్స్, అదేవిధంగా ఒకటి ఫంగిసైడ్ మందు M45 కానివ్వండి, రెడోమిల్ కానివ్వండి, అదేవిధంగా స్ప్రింట్ కానివ్వండి, ఒక ఫంగిసైడ్ మందు, ఒకటి న్యూట్రియంట్స్, ఒకటి బోరాను, ఇవి తప్పనిసరిగా పురుగు ఉంటే పురుగు మందు లేదా దోమ మందు ప్రతిసారి వీటల్లో కలిపి కొట్టుకోవాలండి. ఈ న్యూట్రియంట్స్ ఒక పూత పట్టే వరకు న్యూట్రియంట్స్, బోరాను, ఒక ఫంగిసైడ్ మందు తప్పనిసరి కలపాలి. దోసకు ఎక్కువగా ఎర్రటెంక పురుగు వస్తుందండి, అది క్లోరో 50 EC కానీ కొడితే బాగుంటుంది. క్లోరో 20 EC స్టార్టింగ్లో కొట్టుకోవాలి మూడాకు దశలో. మళ్ళీ రెండో దప్ప కొట్టినప్పుడు ఒక 5-6 రోజుల తర్వాత మళ్ళీ మీరు ఏమంటే క్లోరో 50 EC బ్రాండెడ్ కంపెనీ గరుడా వాళ్ళ ఎంచుకోండి, బాగుంటుంది గరుడా వాళ్ళ క్లోరో 50 EC. అదేవిధంగా ఫంగిసైడ్ కూడా ఇండోఫిల్ కంపెనీ ఎక్కువగా వాడండి. బేర్ వాళ్ళ రెడోమిల్ కానివ్వండి, ఇండోఫిల్ వాళ్ళ స్ప్రింట్ కానివ్వండి, కంపానియన్ కానివ్వండి, M45 ఇంకా చాలా బాగుంటుంది. దాన్ని కూడా మీరు దప్పదపాల ఎప్పుడు మందు స్ప్రే చేసినా ఒక పురుగు మందు, ఒక దోమ మందు, ఒక ఫంగిసైడ్ మందు మీరు ఎంచుకొని యూజ్ చేసుకోండి. అదేవిధంగా న్యూట్రియంట్స్ ఎక్కువగా కొడితే వైరస్ రాకుండా దోమకు, అదేవిధంగా పల్లాకు లేకుండా ఎక్కువగా మంచిగా పనిచేస్తాయి న్యూట్రియంట్స్. అది బోరాన్ అనేది తీగజాతికి తప్పనిసరి 3-4 దపాల స్ప్రే చేసుకోవాలండి. అది బోరాన్ ఎక్కువగా వాడడం వల్ల ఆడపూత ఎక్కువగా వస్తుంది. లేకుంటే బోరాన్ యూజ్ చేయకపోతే మూడవ ఆకులు, 5వ ఆకులు, అదేవిధంగా 8వ ఆకులో పూత పట్టినప్పుడు తీగ సాగే టైం దాకా మీరు బోరాన్ యూజ్ చేసినట్టయితే విపరీతమైన పూత పూసి అదేవిధంగా కాపు కూడా నిలబడుతుంది. బోరాను ఆడపూతను ఎక్కువగా తెప్పిస్తుంది. మనకు ఆడపూత వస్తే మనకు లాభం అండి. మనం బోరాన్ వాడకపోతే మగపూత వస్తుంది, పూత వస్తుందిలే కానీ మగపూత కావడం వల్ల అది రాలిపోతుంది. ఆడపూత మనకు ఎక్కువగా వస్తే కాయలు ఎక్కువగా, బిల్లింగ్ ఎక్కువగా వస్తుంది. మీరు తప్పనిసరి వాటిని యూజ్ చేసుకోండి. మీరు అదేవిధంగా ఎక్కించే విధంగానైతే స్టార్టింగ్లో మూడాకు దశలో 1261ని, అదేవిధంగా మళ్ళొక 10 డేస్ తర్వాత 1919ని ఎక్కించండి.